వెల్కమ్ టు నవ్య. మనం డైలీ చదివే న్యూస్ పేపర్ని ఏం చేయాలో తెలియక వేస్ట్గా పడేస్తూ ఉంటాం, లేకపోతే ఇంట్లో ఒక మూలకు పడి ఉంటాయి కదా. అలాంటి న్యూస్ పేపర్ని యూజ్ చేసి మంచి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తయారు చేశారు. ఈరోజు అవి చూద్దాం. మనం న్యూస్ పేపర్తోని డిఫరెంట్గా తయారు చేశారు. ఇది ఒక ట్రే, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనం ఇంట్లో చాక్లెట్స్ కూడా అలాంటివి పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెడితే బాగుంటుంది, హాల్లో పెట్టినా కూడా బాగుంటుంది. అండ్ ఈ పేపర్ని వీళ్ళు ఎంతో కష్టపడి డిఫరెంట్గా, నార్మల్గా ఏదో పేపర్ని రోల్ చేసి చేయకుండా చాలా స్టైలిష్గా చేశారు. అండ్ స్టైలిష్గా చేసి దీన్ని ఒక షేప్ చేశారు. ఈ ట్రే ఎంతో బాగుంది కదా. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూసారా, ఇందాక మనం ట్రే చూసాం కదా, ఇప్పుడు ఒక బౌల్ కింద మంచిగా ట్రే ఇచ్చారు. ఇదంతా పేపర్తో చేసిందే. పేపర్తో చేసి ఇది న్యూస్ పేపర్కి మొత్తం పెయింట్ చేశారు, కలర్ఫుల్గా కనిపించడం కోసం అని చెప్పేసి ఎల్లో కలర్లో పెయింటింగ్ ఇచ్చారు. దీన్ని కూడా మనం డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేయొచ్చు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా యూజ్ చేయొచ్చు. మన మేకప్ బ్రషెస్ పెట్టుకోవచ్చు, అలాగే పెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే స్పూన్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే చిన్న చాక్లెట్స్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. డిసెంబర్ వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్. అలా క్రిస్మస్ స్పెషల్గా వాడడం కోసం అని చెప్పేసి అయితే క్రిస్మస్ కోసమై మంచి హ్యాంగింగ్స్ తయారు చేశారు, వాల్ హ్యాంగింగ్స్. అలాగే మనం క్రిస్మస్ ట్రీ తయారు చేసినప్పుడు క్రిస్మస్ ట్రీకి కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఇది మంచిగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ చేశారు. పేపర్స్కి మొత్తం రెడ్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ చేసి దాని తర్వాత తయారు చేశారు. ఇది ఫస్ట్ పెయింట్ చేశారు, పెయింట్ చేశాక దీన్ని అల్లారు, మొత్తం అల్లి మధ్యలో ఇంకా ఇది కూడా పేపర్తోనే చేసిన బెల్స్. ఇవి కూడా క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసే బాల్స్. క్రిస్మస్ ట్రీకి మంచిగా డెకరేట్ చేయొచ్చు. ప్లాస్టిక్వి మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా బయట, షైన్వి అలానే ఈ పేపర్ వాటి వల్ల చిన్న పిల్లలు కనుక తీసుకొని ఆడినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు వాళ్ళకి. క్రిస్మస్ ట్రీకి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేయడమే కాదు, క్రిస్మస్ సెలబ్రేషన్స్కి మనము ఇంట్లో డెకరేట్ చేస్తుంటాం కదా, ఆ డెకరేషన్కి వాల్కి కూడా యూజ్ అవుతాయి. ఇవి స్టార్స్, గోల్డ్ అండ్ రెడ్ కలర్ స్టార్. ఇది కూడా మొత్తం టోటల్ పేపర్తోనే చేశారు. ట్రీకి కూడా పెడితే చాలా బాగుంటుంది. క్రిస్మస్ ట్రీకి పెడితే కూడా ఈ 2 కలర్స్ ఎలాగో బాగుంటాయి, చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది పెట్టడం వల్ల లుక్ బాగుంటుంది. ఇంకా ఇది కూడా మొత్తం పేపర్ని రోల్ చేసి చేసిందే. ఇది చూసారా, ఇది ఒక పాట్. చూడ్డానికి ఇది ప్లాస్టిక్ పాట్ లాగే కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ పాట్ కాదు. పేపర్తోనే మంచిగా చిన్న చిన్న రోల్ చేసి మొత్తం చేసి దీన్ని స్టిక్ చేశారు. ఎంత మంచిగా స్టిక్ చేశారంటే దీనికి లీకేజ్ కూడా అవ్వకుండా స్టిక్ చేశారు. అండ్ దీనికి ఆరెంజ్ కలర్ పెయింట్ చేయడం వల్ల రియల్ పాట్ లాగా అండ్ ప్లాస్టిక్ పాట్ లేకపోతే క్లేతో చేసిన పాట్ లాగా కనిపిస్తుంది. ఇది చూసారా, మనం ఈ బాక్స్ని జ్యువెలరీ బాక్స్లా యూజ్ చేయొచ్చు. మనం చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ బాక్సెస్ అన్నీ ఏం చేస్తాం, ఎక్కడ పెట్టాలో తెలియక అన్నీ ఒక పక్క సైడ్కి పెడుతుంటాం కదా, అవన్నీ ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం కిచెన్లోకి యూజ్ చేయాలనిపిస్తే చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని పోపుల డబ్బా కూడా యూజ్ చేయొచ్చు, పోపుల డబ్బాలా కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మ్యాట్. ఇది కూడా మొత్తం పేపర్తోనే రోల్ చేసి పేపర్తోనే పెట్టారు. అండ్ మధ్యలో ఎల్లో కలర్ ఇచ్చారు, అండ్ సైడ్స్కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. లుక్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ న్యూస్ పేపర్ కూడా మధ్యలో వదిలిపెట్టారు ఆ కలరింగ్ కోసం అని. దానివల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది న్యూస్ పేపర్తో చేసింది అని చెప్పి. అండ్ మనం దీన్ని ఇలా ప్లేస్ చేసి దీని మీద ఏదైనా పెట్టుకోవచ్చు. టేబుల్ మీద, హాల్లో ఉన్న టేబుల్ మీద కూడా పెట్టడానికి బాగుంటుంది. కలర్ఫుల్గా కూడా ఉంది. ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ వస్తే మనం ఏం చేస్తాము, లైట్స్ పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకుంటాం కదా ఇల్లంతా. అలా డెకరేట్ చేసుకోవడం కోసం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కూడా. క్రిస్మస్ న్యూ ఇయర్కి యూజ్ చేసేలాగా మంచిగా బెల్స్ షేప్లో పెట్టారు. బెల్ షేప్లో లైట్స్, మధ్యలో లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ యూజ్ చేసి కలర్ఫుల్ ఇచ్చారు. మొత్తం న్యూస్ పేపర్తో ఇదంతా చేసి దీనికి లోపల లైటింగ్ పెట్టారు, ఆ పైన కలర్ ఇచ్చారు. సో ఇంటికి ఒక మంచి లుక్ వస్తుంది, ఫెస్టివల్ లుక్ వస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ కలరింగ్తోని, పిల్లలు కూడా ఇష్టపడతారు. కప్ అండ్ సాసర్ షేప్ తీసుకొని చేశారు న్యూస్ పేపర్తోని. ఇది డెకరేటివ్గా కూడా యూజ్ చేయొచ్చు, బికాస్ దీనికి మంచిగా రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్లో ఇవ్వడం వల్ల టేబుల్ మీద పెట్టుకోవచ్చు మనం, ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో, స్కూల్లో ఎక్కడైనా పెట్టవచ్చు. అండ్ దీంట్లో మనం చాక్లెట్స్ పెట్టొచ్చు, అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. లుక్ బాగుంది. అండ్ సాసర్ హ్యాండిల్ బాగుంది నీట్గా.
చూసారు కదండి మంచి పేపర్తో చేసిన కప్ సాసర్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ప్యూర్ న్యాచురల్ పేపర్. దీనికైతే ఇంతకు ముందు చూపించినవి కూడా ప్యూర్ న్యాచురల్ పేపర్, కాకపోతే వాటి కలరింగ్ ఇచ్చారు, దీనికి కలర్ ఇవ్వలేదు. పేపర్లో ఉన్న కలర్స్తోనే డిజైన్ చేశారు. పేపర్ కలర్స్ వీటికి, ఇది ఏం కలర్ ఇవ్వలేదు. గ్రీన్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, అదేం ఇవ్వకుండా స్టైలిష్గా ఉంది. అండ్ అలా కలరింగ్ ఇవ్వకపోయినా కూడా ఇంత స్టైల్గా చేశారు, దీన్ని కలర్ఫుల్గా చేశారు. ఇది కూడా టేబుల్ మీద పెడితే టేబుల్కి లుక్ వస్తుంది. టేబుల్ మ్యాట్ ఇది. ఇది చూసారా మంచిగా మిర్రర్స్లో మనం డిఫరెంట్గా ప్లాస్టిక్వి చూస్తుంటాం, ఐరన్వి చూస్తుంటాం కదా. ఇది వీళ్ళు మిర్రర్కి మొత్తం పేపర్తో డెకరేట్ చేసి ఆ పేపర్ మీద మళ్ళీ కలరింగ్ కూడా ఇచ్చారు. ఒక తెలియని ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది మన ఫేస్లో చూడగానే, అంత కలర్ఫుల్గా ఉంది. మంచి కలర్స్ ఇచ్చారు ఇవ్వడం కూడా, ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్తో సూపర్గా డిఫరెంట్గా మంచి కలర్స్తోని మంచిగా డెకరేట్ చేశారు. మధ్యలో చిన్న మిర్రర్ ఇచ్చారు, బాగుంటుంది. ఇది మన హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే బయట కారిడార్ ఏరియాలో పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంటుంది. చూసారా బాస్కెట్ కూడా ఫుల్ మొత్తం పేపర్స్తోనే చేశారు. కింద బేస్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం అని చెప్పి అట్ట ముక్క పెట్టారు. ఆ అట్ట ముక్కకు కూడా పేపర్ మొత్తం రోల్ చేశారు. బాస్కెట్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. దీనిలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఒక 2-3 kgs వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. లైట్ వెయిట్ ఏం లేదు, చాలా వెయిట్గా ఉంది. మంచిగా కొంచెం బరువైనవి కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఈరోజు మంచి మనం డైలీ యూజ్ చేసే పేపర్, డైలీ చదివే పేపర్ని పడేస్తూ ఉంటాం. ఏం చేయాలో తెలియక దాన్ని మనం వేస్ట్ పేపర్ లా ట్రీట్ చేసి పడేస్తూ ఉంటాం. అలాంటి పేపర్ని వేస్ట్ చేయకుండా ఇంత మంచి ఐటమ్స్ అయితే చేశారు. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.